Hi my dear students, welcome back to our channel Learn English with Amir. How are you all? ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఈ వీడియోలో మనము స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, గ్రామర్ నుంచి వచ్చే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ అయితే ఎలా ఆన్సర్ చేయాలో చాలా ఐడియా ఉంది. మరి స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ ఎలా? అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో లైక్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ పడింది, ఎస్ఎస్సి సిపిఓకి ప్రిపేర్ అవుతున్న, ఢిల్లీ పోలీస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు, రాబోయే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టేట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ చూస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్సే వచ్చాయి. సో మనకు అర్థమవుతుంది స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ చేయడం రాకపోతే మనకి ఇంగ్లీష్లో మార్క్స్ రావడం కొంచెం కష్టమే. అట్లాంటి ఏరియాని ఈజీగా ఎలా డీల్ చేయాలి మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ లాజిక్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని ఇమీడియట్గా లైక్ చేయండి, లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూడండి, అండ్ ఎవరికైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి కొంచెం రెస్పాన్సిబిలిటీతో. ఓకేనా? సో బిగిన్ చేద్దాం వీడియోని వితౌట్ ఎనీ డిలే. ఓకేనా? స్పాటింగ్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్. అసలు అంటే ఈ టాపిక్ అంటే ఏంటి తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను చూడండి. స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే స్టేట్మెంట్ మొత్తంలో మనము చేయాల్సింది మనం మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎర్రర్ అంటేనే మిస్టేక్ కదా. మీ పని ఏంటి అంటే యూ నీడ్ టు స్పాట్ ద మిస్టేక్. దట్స్ ఆల్ యూ నీడ్ టు డూ. ఓకేనా? స్పాట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫైండ్. సో సింపుల్గా చెప్పాలంటే ఫైండ్ ద మిస్టేక్. స్టేట్మెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా మీరు చెప్పాలంతే. అది చెప్పడాన్ని మనం అంటాం స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్. సో అవి ఎలా ఉంటాయి ఏంటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క క్వశ్చన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది. ప్యారల్గా వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, దాని సొల్యూషన్ పార్ట్ వినండి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ స్పాటింగ్ ఎర్రర్కి ఏమున్నాయి ఈ వీడియోలో మీకు తెలుస్తాయి. ఓకేనా? సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా కాన్ఫిడెన్స్ అయితే రేజ్ అవ్వడం జరుగుతుంది. ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్, స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ ఇంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చా మీకు అర్థమవుతుంది. అండ్ ఓవరాల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చాలా ఈజీ అనే ఒక ఫీలింగ్ అయితే 100% కలుగుతుంది, నా గ్యారంటీ. ఓకేనా? ముందుకెళ్దాం అన్న. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పైన డిస్ప్లే అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ సేస్, దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ వన్ ఆఫ్ ది ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుందాం మనం. సో ఫస్ట్ క్వశ్చన్లో ఉంది ఏంటి అంటే ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు వర్స్ట్ I will have to bid goodbye to my studies and join my family business. ఇప్పుడు మీకు నీట్గా ఒక చిన్న విషయం అర్థం కావాలి. దీంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా? ఇలానే క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు వర్స్ట్ అని కనిపించినప్పుడు ఈ స్టేట్మెంట్లో మీకు యూసేజ్ అనేది అర్థం కావాలి. క్వశ్చన్ నెంబర్ 1 సింపుల్ లాజిక్ ఏంటి అంటే సూపర్లేటివ్ డిగ్రీ రాసేటప్పుడు వి రైట్ ద వర్డ్ ద వర్స్ట్. దట్స్ రైట్. ఓకేనా? రాసినప్పుడు యూసేజ్లో ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు వర్స్ట్ అని ఉంది, అవునా కదా? సెకండ్ టైం వర్స్ట్ రాసేటప్పుడు ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు వర్స్ట్ రాస్తాం కదా. సెకండ్ టైం సూపర్లేషన్ రాసేటప్పుడు ఆర్టికల్ ద యూసేజ్ ఎందుకు చేయలేదు? చేయాలి కదా. సో ద యూసేజ్ ఈస్ నాట్ ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు వర్స్ట్, రాదర్ ద యూసేజ్ ఈస్ ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు ద వర్స్ట్. అంటే యూసేజ్లో ఆర్టికల్ ద సూపర్లేషన్తో రావాలి అనేది యూసేజ్ అనమాట. సెకండ్ వర్స్ట్కి ముందు కమ్స్ టు తర్వాత ఆర్టికల్ ద లేదు కదా, అది ఏ పార్ట్? సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్లో ఆర్టికల్ దాన్ని యాడ్ చేయడము గ్రామటికల్గా అవసరం. ఈ మిస్టేక్ ఉంది అని చెప్పేసి మనం పార్ట్ 2ని బబుల్ చేస్తాం. పార్ట్ 2ని ఎవరైతే టిక్ చేస్తారో వాళ్ళకు ఒక మార్క్ వస్తుందన్న. ఇలాంటి క్వశ్చన్స్ స్పాటింగ్ ఎర్రర్ అంటే చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా యావరేజ్ స్టూడెంట్కైనా బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా అర్థమయ్యే విధంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లోజ్గా వింటూ ఉండండి ఫుల్ అటెన్షన్తో. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోండి. ఓకేనా? రైట్. ఒక పెన్ను ఒక నోట్బుక్ తీసుకొని కూర్చోండి. రైట్. వాట్ అబౌట్ ద సెకండ్ క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 2. బై ద వే సార్ కొంతమంది అంటారు మీనింగ్ కూడా చెప్పండి సార్ స్టేట్మెంట్కి. చెప్తాను చూడండి. ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు వర్స్ట్ ఐ విల్ హ్యావ్ టు బిడ్ గుడ్ బై టు మై స్టడీస్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ బిజినెస్. ఒకవేళ సిచ్యువేషన్స్ కనుక చాలా డిఫికల్ట్గా కనుక తయారైతే నేనేం చేస్తాను తెలుసా? నేను నా స్టడీస్ మొత్తానికి గుడ్ బై చెప్పేసేసి నా ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేస్తాను. అంటే మీనింగ్ నీకు ఒక ఫ్యామిలీ బిజినెస్ ఆల్రెడీ ఉంది, నువ్వు చదువుతున్నావు. ఒకవేళ కనుక నీ సిచ్యువేషన్ స్టడీలో చాలా పూర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నువ్వు అంటున్నావు ఏంటంటే నా ఫ్యామిలీ బిజినెస్ ఎనీవే నాకు ఉంది, అదని టేకప్ చేస్తాం. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంటరిమ్ రిపోర్ట్ డస్ నాట్ అనలైజ్ థరోలీ ద ప్రిన్సిపల్ కాజెస్ ఆఫ్ ద డిజాస్టర్. ద ఇంటరిమ్ రిపోర్ట్ డస్ నాట్ అనలైజ్ థరోలీ ద ప్రిన్సిపల్ కాజెస్ ఆఫ్ ద డిజాస్టర్. ఈ స్టేట్మెంట్లో ఒక వర్డ్ అయితే ప్రాపర్గా ఉంది, అదేంటి అంటే థరోలీ. ఇది ఎందుకు ఒకసారి ఆలోచించండి. వర్డ్ థరోలీ ఈజ్ యాక్చువల్లీ అన్ యాడ్వర్బ్. ఇది ప్రాపర్గా యూజ్ చేయడం జరిగింది. ఎందుకు? ద ఇంటరిమ్ రిపోర్ట్ డస్ నాట్ అనలైజ్. ఓకేనా? వీఆర్ టాకింగ్ అబౌట్ అనలైజింగ్. అనలైజ్ అనేది ఒక వర్బ్. ఓకేనా? రిపోర్ట్ని మనం అనలైజ్ చేయడం గురించి మాట్లాడుతున్నాం. ఎలా అనలైజ్ చేయాలి అనేది మనకి చెప్తుంది థరోలీ అనే వర్డ్. వర్బ్ని ఎక్స్ప్లెయిన్ చేసే వర్డ్ కనుక థరోలీ అయితే ఆ వర్డ్ అనేది 100% యాడ్ వర్బే కావాలి.
ఇట్ ఈస్ రిటర్న్ ప్రాపర్లీ. ఒకవేళ కనుక ద ఇంటరిమ్ రిపోర్ట్ డస్ నాట్ అనలైజ్ థరో అని ఉందనుకో, దాట్ వుడ్ బి అ మిస్టేక్. ఇక్కడ దాకా అంతా క్లియర్ కదా. యాడ్వర్బ్ అంటే ఏంటో తెలుసు కదా. యాడ్వర్బ్ అంటే ఒక వర్బ్కి ఇన్ఫర్మేషన్ యాడ్ చేసే పదం. అర్థం కాకపోతే రివైండ్ చేసి వినే ఫ్లెక్సిబిలిటీ మీ దగ్గర ఉంది. నీట్గా వినండి 100 సార్లు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, రైట్. చలో. ద ఇంటరిమ్ రిపోర్ట్ డస్ నాట్ అనలైజ్ థరోలీ ద ప్రిన్సిపల్ కాజెస్ ఆఫ్ ద డిజాస్టర్. రిపోర్ట్ అనేది హైలైట్ చేయలేదు ద మెయిన్ రీజన్ ఆఫ్ ద డిజాస్టర్. మెయిన్ రీజన్ని మనం ఏమంటాం? ఓకేనా, మెయిన్ రీజన్ అంటాం. ఇంకా మనం అంటాం చీఫ్ రీజన్. అవునా, చీఫ్ రీజన్, చీఫ్ థింగ్ ఆర్ చీఫ్ పర్సన్ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా మనం యూజ్ చేసే వర్డ్ ఏంటో తెలుసా? మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కోసం వాడే వర్డ్ ప్రిన్సిపల్ కాదు. దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది, ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్కి సంబంధించి. దీస్ ఆర్ 2 కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అండ్ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా చాలాసార్లు వచ్చాయి. ప్రిన్సిపల్ అంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, చీఫ్ పర్సన్, ఇంపార్టెంట్ పర్సన్. అలానే ఇంపార్టెంట్ థింగ్ గురించి, రీజన్ గురించి మాట్లాడినా కూడా మనం ఇంపార్టెంట్ అని చెప్పాలి అంటే వాడాల్సిన వర్డ్ ప్రిన్సిపల్. కానీ అక్కడ పిఎల్ఈ రాదు, ఎందుకంటే ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతం, లా అనే మీనింగ్ కానీ రూల్ అనే మీనింగ్ కానీ ఎప్పుడైనా అవసరమైతే మోరల్ ప్రిన్సిపల్స్ అంటాం చూసారా, నైతిక విలువలు అనే సెన్స్ కావాలంటే ప్రిన్సిపల్ అనే వర్డ్ వాడతాం. సో రావాల్సిన వర్డ్ ఏంటి అంటే ప్రిన్సిపల్. ఇది చాలా సింపుల్ అనమాట. సో మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ద ప్రిన్సిపల్ కాజ్, దాట్స్ కరెక్ట్. సో అయితే ప్రిన్సిపల్ ఉండకూడదు, PAL రావాలి. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? కరెక్ట్గా ప్రిన్సిపల్ ఉంది, మళ్ళీ పార్ట్ 2లో. సో పార్ట్ 2ని ఎవరైతే మార్క్ చేస్తారో వాళ్ళకు మార్క్ వస్తుందన్న. ఇలా ఆన్సర్ చేయాలి స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ని. అంత నీట్గా అర్థమవుతుంది కదా. లెట్స్ మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఎవరైనా మీలో కనుక న్యూ స్టూడెంట్స్ ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ రైట్ నౌ. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. రైట్, షో మీ యువర్ సపోర్ట్ గైస్. రైట్, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూస్తే థర్డ్ క్వశ్చన్ చూస్తే ద ఐటమ్స్ ఐ లైక్డ్ మోస్ట్ వర్ ద రోస్వుడ్ కార్వింగ్స్ అండ్ ద టీక్వుడ్ ఫర్నిచర్స్ ఆఫ్ డచ్ డిజైన్. దీంట్లో ఏంటి సార్ ప్రాబ్లం? ద ఐటమ్స్ ఐ లైక్డ్ మోస్ట్ అన్నప్పుడు ప్రాబ్లం లేదు. ద ఐటమ్స్ ఐ లైక్డ్ మోస్ట్, ద థింగ్స్ ఐ లైక్ మోస్ట్ అనేది జనరల్గా ఒక యూసేజ్. దిస్ ఈస్ కరెక్ట్. ద ఐటమ్స్ ఐ లైక్డ్ మోస్ట్ వర్ ద రోస్వుడ్ కార్వింగ్స్ అన్నాం. వర్ వచ్చింది ఎందుకంటే ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఐటమ్స్ అంటే చాలా ఉన్నాయి, ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది. దట్ ఈస్ ఆల్సో ఫైన్ నాన్న. ఇక్కడ దాకా ఓకే కదా. రైట్, ద రోస్వుడ్ కార్వింగ్ సిస్టమ్ అండ్ ద టీక్వుడ్ ఫర్నిచర్ కూడా ఇష్టం. యూ సీ అండర్స్టాండ్ వన్ థింగ్ హియర్. ఫర్నిచర్ ఆఫ్ డచ్ డిజైన్ అన్నప్పుడు ఫర్నిచర్స్ ఆఫ్ డచ్ డిజైన్ రాసాం కదా. యూ కాంట్ ఎవర్ రైట్ ఫర్నిచర్స్. ఎందుకు మీరు ఎప్పుడు ఫర్నిచర్స్ రాయలేరు? యూ కెన్ ఓన్లీ రైట్ ఫర్నిచర్ బికాస్ ద వర్డ్ ఫర్నిచర్ ఈజ్ నాట్ అ కౌంటబుల్ నౌన్, ఇట్ ఈస్ అన్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్కి ప్లూరల్ ఫామ్ ఉండదు అనే పాయింట్ తెలుసా తెలీదా? అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి ప్లూరల్ ఫామ్స్లో ఉండవు, అంటే అవి ఎస్ని తీసుకోవు. అలాంటప్పుడు మరి ఫర్నిచర్ అనాలా లేకపోతే ఫర్నిచర్ అనాలా? ఫర్నిచర్ అంటాం కానీ ఫర్నిచర్స్ అనే ఛాన్స్ లేదు. దాట్స్ ఇట్. సో పాయింట్ దొరుకుతుంది మనకి ఫర్నిచర్లో ప్రాబ్లం. ఏ ఆప్షన్ ప్రాబ్లం అవుతుంది అంటే క్వశ్చన్ నెంబర్ 3లో ఆప్షన్ నెంబర్ 3. ఇలా మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే 1 మార్క్ దొరుకుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మన SSC GDలో చాలా ఎక్కువగా వచ్చాయి. స్టూడెంట్స్ అనుకున్నారు తక్కువగా వస్తాయని చెప్పేసి, కానీ షాక్ అయ్యారనమాట. యాక్చువల్గా ఎక్కువగా మ్యాక్సిమం వచ్చిన క్వశ్చన్స్లో ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అనేవి కనిపించినాయి అనమాట. సో మీ ఎగ్జామినేషన్లో రాబోయే SSC CHSLలో కావచ్చు, లేకపోతే MTS ఎగ్జామినేషన్స్లో కావచ్చు, మీరు ప్రిపేర్ అయ్యే SSC CGL కావచ్చు, CPO కావచ్చు, వాటన్నిటిలో కూడా 100% మీకు స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మీరు చాలా కాన్ఫిడెంట్గా వాటి ట్యాకిల్ కూడా చేస్తారు. వీడియోస్ని థరోగా ఫాలో అవుతుండండి. సిరీస్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా డెడికేషన్తో ఫాలో అవ్వండి, ప్రిపరేషన్ చేయండి. ఇంగ్లీష్లో మీకు మార్క్స్ ఈజీగా వచ్చేలా నేను మీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఆ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ దే ఆఫర్డ్ వాస్ రియల్ గుడ్. సి ఇక్కడ ప్రాబ్లం ఉంది. నేను మాటలు చెప్తేనే అర్థమైపోతుంది నాకు, అనా కదా? క్వశ్చన్ నెంబర్ 4లో ప్రాబ్లం, ఆ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ దే ఆఫర్డ్ వాస్ రియల్ గుడ్. యూ కాంట్ సే రియల్ గుడ్. వై? ఒక వర్డ్ గుడ్ అనేది కనుక రాస్తే ద వర్డ్ గుడ్ ఈజ్ ఆల్వేస్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే విశేషణం, విశేషణం అంటే ఒక నౌన్ని లేదా ప్రొనౌన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పదం. నేను చెప్పే చిన్న ఎక్స్ప్లెనేషన్స్ని రిపీట్ చేస్తూ ఉండండి మీకు అర్థం కాకపోతే. అడ్జెక్టివ్ అనే వర్డ్ నౌన్ని ప్రొనౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాట్ వాజ్ గుడ్ అని అడిగానంటే మీనింగ్ ఏంటి అంటే పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ వాజ్ గుడ్. ట్రైనింగ్లో ఒక భాగం ట్రైనింగ్ చాలా బాగుంది. ఓకేనా? ట్రైనింగ్ అనే నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వర్డ్ గుడ్ అవుతుంది. ఓకేనా? నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే గుడ్ అడ్జెక్టివ్ అయింది. ఓకేనా? అండ్ ఎంత బాగుంది అంటే చాలా బాగుంది అనే వర్డ్ చెప్తున్నాం ఇక్కడ. అడ్జెక్టివ్ని ఎక్స్ప్లెయిన్ చేసే వర్డ్ ఇంగ్లీష్లో అంటాం యాడ్వర్బ్. చాలా సింపుల్ అనమాట. యాడ్వర్బ్ ఎప్పుడు రాసినా కూడా జనరల్గా LY యాడ్ చేస్తూ ఉంటాం. వి డోంట్ సే రియల్ గుడ్, వి సే రియల్లీ గుడ్. ఈ LY అనేది మిస్ అయిపోయింది కదా, రియల్లీ రావాలన్నమాట.
ఇది చాలా కామన్ సెన్స్. ఓకేనా? మీరు అంటారు ద ఫుడ్ వాజ్ రియలీ గుడ్. రియల్ గుడ్ ఎప్పుడు అన్నారు కదా, రియల్లీ గుడ్ అంటాం. వి సే దట్, రైట్? సో ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ 3 వన్స్ అగైన్. ఓకేనా? ఆప్షన్ 3ని చూస్ చేసుకుంటే 1 మార్క్ వస్తుంది. అండ్ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ రిటర్న్ ప్రాపర్లీ, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ అన్నప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్ అవుతుందా లేకపోతే ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుందా? యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ వర్ వస్తుందా, వర్స్ వస్తుందా తెలవాలి కాబట్టి, రైట్? ఆ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ దే ఆఫర్డ్ వర్స్ అని ఉంది కదా అక్కడ, రైట్? వర్స్ రావడం కరెక్టా లేకపోతే వర్ రావడం కరెక్టా? వెల్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనం మాట్లాడేది దేని గురించి అంటే ట్రైనింగ్లో గురించి మనం మాట్లాడేది దేని గురించి యాక్చువల్గా ఒక పార్ట్ గురించి. ఏ అంటే మీనింగ్ ఏంటి? 1 అంటే 1 పార్ట్ అంటే మీనింగ్ సింగులర్ సబ్జెక్టా ప్లూరలా? సింగులర్ సబ్జెక్ట్ విల్ గో విత్ సింగులర్ వర్బ్, అంటే వర్ రాదు, ఏమొస్తుంది? వర్స్. ఇట్ ఈస్ కరెక్ట్, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, అందుకే దాన్ని మనం ముట్టుకోమన్నమాట. అది ఆన్సర్ కాదు, ఆప్షన్ 3లో రియలీ గుడ్ రావాలి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 5 నాన్న, రైట్? స్పీడ్ నేను ఒక మోడరేట్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నా, నాట్ టూ ఫాస్ట్ అండ్ నాట్ టూ స్లో. ప్రతి ఒక్క స్టూడెంట్ బ్రెయిన్లోకి పాయింట్ డైరెక్ట్గా వెళ్ళాలి దానికోసం. ఓకేనా? చాలు, రైట్. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే పక్కా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, నాలెడ్జ్ షేర్ చేయండి అన్న. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అన్న. అబ్జర్వ్ చేస్తే ద సాయిల్ వాజ్ మాయిస్ట్ యాజ్ దెర్ వాజ్ లిటిల్ రెయిన్ ద డే బిఫోర్. ఒక రోజు కింద బాగా వర్షం పడ్డది కాబట్టి నేల మొత్తం తడిగా ఉంది. మాయిస్ట్ అంటే తడి కదా, రైట్? సో సాయిల్ అనేది ఎలా ఉంది? తడిగా ఉంది. ద సాయిల్ వాజ్ మాయిస్ట్ యాజ్ దెర్ వాజ్ లిటిల్ రెయిన్. యూ నీడ్ టు అండర్స్టాండ్ లిటిల్ రెయిన్కి లిటిల్ రెయిన్కి డిఫరెన్స్ ఏంటి? ఇఫ్ యూ అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ లిటిల్ అండ్ లిటిల్ యూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ సెకండ్స్. ఓకే, ప్రాపర్గా స్ట్రైక్ కావడమే పాయింట్ అన్న. రూల్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది యావరేజ్ స్టూడెంట్ అన్నాను. మ్యాటర్ ఏంటి వినో, లిటిల్ రెయిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే నో రెయిన్. అసలు వర్షం పడలేదు అని చెప్పాలి అంటే దెర్ వాజ్ లిటిల్ రెయిన్ అంటాం. దెర్ వాజ్ లిటిల్ రెయిన్. వర్షం అస్సలు లేదు అని చెప్పాలంటే నో రెయిన్ అనే కేసులో మనం లిటిల్ అంటాం. అదే ముందు లిటిల్ కంటే ముందు ఏ పెట్టేసామనుకో, లిటిల్ రెయిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే సమ్ రెయిన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. వర్షం పడింది కాబట్టే కదా నేల తడిసింది, అంటే వర్షం 100% ఉంది కదా. నో రెయిన్ అయితే అనలేం కదా, అంటే ఇక్కడ లిటిల్ రాకూడదు కదా. ఏం రావాలి అంటే లిటిల్, సమ్ రెయిన్ పడింది అని చెప్పాలి కదా. సో ఆర్టికల్ ఏది మరి? లేదు కదా. క్వశ్చన్లో లిటిల్ ఎక్కడుంది వెతుకుతాం, లేదు కదా. లేదు కాబట్టి లిటిల్కి ముందు ఆర్టికల్ ఏని యాడ్ చేయడం. ఎక్కడ యాడ్ చేయాలి సార్? పార్ట్ 2లో మిస్ అయింది కాబట్టి పార్ట్ 2లోనే యాడ్ చేయాలి. దాట్స్ ఇట్. ఇది చాలా కామన్ సెన్స్ అనమాట, వెరీ ఈజీ. ఈ లాజిక్ తెలిసిన వాడు క్వశ్చన్ ఎందుకు ఆన్సర్ చేయడు? బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా నవ్వుకుంటూ ఆన్సర్ చేస్తే ఎగ్జామినేషన్ నుంచి బయటకు వస్తాడు. అది నువ్వే కావాలని నా కోరిక. ఓకేనా? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ నెంబర్ 6 అబ్జర్వ్ చేద్దాం కొంచెం ఫాస్ట్గా. ద మేనేజర్ వాంటెడ్ టు నో హూ హ్యాడ్ అరైవ్డ్ అర్లీ దట్ డే, ద క్యాషియర్ ఆర్ ద అకౌంటెంట్. మేనేజర్కి తెలుసుకోవాలని ఉంది ఆ రోజు ఎవరు తొందరగా వచ్చారు. మేనేజర్ కనుక్కుంటున్నాడు క్యాషియర్ ముందు వచ్చాడా లేకపోతే అకౌంటెంట్ ముందు వచ్చాడా, వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వచ్చారు. సి దెర్ ఈస్ అబ్సల్యూట్ సెన్స్ ఆఫ్ కంపారిజన్ దేర్. ఓకేనా? ఫస్ట్ ఎవరు వచ్చారు? ఒక అకౌంటెంట్ వచ్చాడా, ఒక క్యాషియర్ వచ్చాడా? 100% అక్కడ కేసు ఉంది ఏంటి అంటే కంపారిజన్ కేస్ రాసేటప్పుడు మనం అర్లీ అనే వర్డ్ రాయొచ్చా అంటే ద మేనేజర్ వాంటెడ్ టు నో హూ హ్యాడ్ అరైవ్డ్ అర్లీ అనుకుంటాం. మనం అంటాం హూ హ్యాడ్ అరైవ్డ్ అర్లియర్. ఓకేనా? అర్లియర్ ఈఆర్ రాయడం వల్ల స్టేట్మెంట్ అవుతుంది కంపారిటివ్ డిగ్రీ. Comparative degree is generally used for the purpose of making comparisons in the statement. Comparison అవసరం కాబట్టి ఎవరు ఫస్ట్? అకౌంటెంట్ ఫస్టా క్యాషియరా? క్యాషియర్ ఫస్ట్ వచ్చాడా లేకపోతే అకౌంటెంట్ ఫస్ట్ వచ్చాడా? ఇద్దరు గుండు కంపారిజన్ ఉంది. కంపారిజన్ కోసం రాయాల్సింది అర్లీ కాదు, అర్లియర్ రాయాలి. ఇట్స్ అ సింపుల్ లాజిక్. సో సింపుల్గా ఆన్సర్ చేయాలి అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అన్న. అర్లీ కాదు, రావాల్సింది ఏంటి అంటే అర్లియర్. ఇలా ఈ లాజిక్స్ మీకు స్ట్రైక్ అవ్వాలి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం. కరెక్ట్ కదా, రైట్? లెట్ us మూవ్ టు అవర్ 7th క్వశ్చన్. ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్ నాన్న, రైట్? దే ఆర్ పొలిటికలీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ. వన్ ఆఫ్ హిస్ సిస్టర్స్ ఈజ్ అ మినిస్టర్ అండ్ ది అదర్ ఈస్ మ్యారీడ్ విత్ అ మినిస్టర్. మీకేమనిపిస్తుంది దీంట్లో మిస్టేక్ ఏముంది? యూజర్ కామన్ సెన్స్ ఆల్సో. దీంట్లో మిస్టేక్ కనిపిస్తుందా మీకు? దే ఆర్ అ పొలిటికలీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ. వన్ ఆఫ్ హిస్ సిస్టర్స్ ఈజ్ అ మినిస్టర్. పొలిటికల్గా ఇంపార్టెంట్ ఫ్యామిలీ వాళ్ళది యాక్చువల్గా. అతని యొక్క సిస్టర్స్లో ఒక సిస్టర్ ఒక మినిస్టర్ అండ్ అదర్ ఈజ్ మ్యారీడ్ విత్ అ మినిస్టర్. వాళ్ళ సిస్టర్స్లో ఇంకొక సిస్టర్ ఒక మినిస్టర్ని పెళ్లి చేసుకుంది. మొత్తానికి పొలిటికల్ ఫ్యామిలీ అనమాట అది. ఇప్పుడు చెప్పాలి అంటే ద అదర్ సిస్టర్ ఈజ్ మ్యారీడ్ విత్ అ మినిస్టర్ ఉంది. ఓకేనా? వి నెవర్ సే అ పర్సన్ ఈజ్ మ్యారీడ్ విత్. వి నెవర్ సే అ పర్సన్ ఈజ్ మ్యారీడ్ విత్ సమ్వన్. ఓకేనా? డోంట్ ఎవర్ సే దిస్. ఐఎమ్ మ్యారీడ్ విత్ సమ్వన్ అనం. మనం ఏమంటామంటే వి సే ఐఎమ్ మ్యారీడ్ టు సమ్వన్. యూ నీడ్ టు హ్యావ్ దిస్ మచ్ అవేర్నెస్. ప్రిపోజిషన్ ప్రాబ్లం ఉంది నాన్న. మనం అనేది మ్యారీడ్ విత్ సమ్మన్ కాదు, మనం అంటాం ఐఆమ్ మ్యారీడ్ టు సమ్మన్.
ఐ గాట్ మ్యారీడ్ టు సమ్వన్, అవునా కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ రాసేసుకోండి మీరు, ఓకేనా. ఐ గాట్ మ్యారీడ్ టు రవలి రాసేసుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా. నేహా రాసుకోండి, నేమ్స్ ఏవైనా కూడా, ఓకేనా. ఇక్కడ పర్సన్ నేమ్ చెప్పేటప్పుడు యు సే మ్యారీడ్ విత్ అనకుండా మ్యారీడ్ టు అంటాం. ఇట్ ఈస్ సో సింపుల్. ఈ కామన్ సెన్స్ వాడితే క్వశ్చన్కి ఆన్సర్ అంత పెద్దగా ఉన్నా కూడా ఆప్షన్ 3లో ఇష్యూ ఉందని అర్థమైపోద్ది. క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 3 అన్న. బబుల్ చేయడం ముందుకెళ్ళడం అంతే, ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ అంటాం. ఒక 7 క్వశ్చన్స్ మనం చేసాం కాబట్టి మీలో కాన్ఫిడెన్స్ ఆల్రెడీ బూస్ట్ అవుతుందని నేను హోప్ చేస్తాను. ఐఎమ్ హోపింగ్ ఇట్, ఓకేనా. అండ్ మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నౌ. 8th క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చదివేద్దాం. సపోజింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ ప్రూవ్స్ టు బి టోటలీ రిలయబుల్, షుడ్ వి స్టిల్ హ్యావ్ టు రీకాస్ట్ ద ప్లాన్స్. వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజంగా కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే అండ్ నమ్మదగ్గిందే, రిలయబులే అనుకుందాము. అయినా కూడా షుడ్ వి స్టిల్ హ్యావ్ టు రీకాస్ట్ ద ప్లాన్స్, మన ప్లాన్స్ని మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. సపోజింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్ ఒకటి మంచిగా మీకు అర్థం కావాల్సిన విషయం. క్వశ్చన్ నెంబర్ 8, సపోజింగ్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా కూడా ప్లీజ్ అండర్స్టాండ్ ద వర్డ్ సపోజింగ్ ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు ద వర్డ్ ఇఫ్. ఇఫ్తో వచ్చే స్టేట్మెంట్స్ జనరల్గా ఇఫ్ క్లాజెస్ అంటాం మనం. మీకు గుర్తుందా, మీరు నేర్చుకున్నారా లేదా ఒకసారి కవర్ చేశారు రూల్స్ చూడండి. ఇఫ్ క్లాస్తో వచ్చే స్టేట్మెంట్స్ అవుతాయి కండిషనల్ సెంటెన్సెస్. That simply means this question is indirectly related to conditional sentence. కండిషనల్ సెంటెన్సెస్ని ఇఫ్తో కాకుండా సపోజింగ్తో కూడా రాస్తాం. సపోజింగ్ అన్న ఇఫే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, రాయొచ్చు, అవునా. ఇప్పుడు చూడండి, సపోజింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ ప్రూవ్స్ టు బి టోటలీ రిలయబుల్. ఇఫ్ అనే క్లాజ్లో కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్రూఫ్స్ కనిపిస్తుంది కదా. అక్కడ ప్రూవ్స్ అంటే V1 కదా, V1 ప్రూఫ్స్, ప్రూవ్డ్, ప్రూవింగ్ తెలుసు కదా. సో అయితే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇఫ్ క్లాజ్లో ఉంది. ప్రూవ్స్ అనే వర్డ్ రాస్తాను చూడండి, ఓకేనా. వస్తే మెయిన్ క్లాజ్లో మీకు పక్కా షుడ్ యూసేజ్ రాదు, పక్కా రాదు, ఓకేనా. షుడ్ యూసేజ్ రాకూడదు, ఓకేనా. ఓన్లీ వస్తుంది మోడల్ యొక్క ఫస్ట్ కేస్ ఆర్ ప్రెజెంట్ కేస్. అంటే వస్తే షల్ రావాలి, విల్ రావాలి, క్యాన్ రావాలి, మే రావాలి, ఆర్ హ్యాస్ టు, హ్యావ్ టు, ఇట్లాంటి ఎక్స్ప్రెషన్సే రావాలి. అక్కడ రెండు ఉన్నాయి, షుడ్ వి హ్యావ్ టు, షుడ్ వి స్టిల్ హ్యావ్ టు. యూ డోంట్ సే షుడ్ వి స్టిల్ హ్యావ్ టు, మరి ఏమనాలి అంటే యూ హ్యావ్ టు సే డూ వీ స్టిల్ హ్యావ్ టు. ఏమనాలి మనం, డూ వీ స్టిల్ హ్యావ్ టు, ఓకేనా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హ్యావ్ టు అనే ఒక మోడల్ యూస్ చేస్తున్నాం, ఒక మోడల్ ఎక్స్ప్రెషన్ ఉంది ప్రెజెంట్ టెన్స్లో. అండ్ దాంతోపాటు అబ్జర్వ్ చేస్తే మెయిన్ వర్బ్లో ఫస్ట్ ఫామ్ కూడా ఉంది, ఓకేనా. సో డూ వీ స్టిల్ హ్యావ్ టు రీకాస్ట్. రీకాస్ట్ ఈజ్ ది మెయిన్ వర్బ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఆర్ దిస్ క్లాస్. హ్యాపీ, నో ప్రాబ్లం. సో మనం షుడ్ ప్లేస్లో రిప్లేస్మెంట్ రాయాల్సింది షుడ్ రిమూవ్ చేసేసి షుడ్కి రిప్లేస్మెంట్ రాయాలి డూ అని చెప్పేసి. ఇది ఎక్కడ జరుగుతుంది, ఏ పార్ట్లో అబ్జర్వ్ చేస్తే దిస్ ఆల్సో ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ పార్ట్ 3. పార్ట్ 3ని మార్క్ చేయండి, అది డైరెక్ట్గా ఒక 1 మార్క్ ఇచ్చే ఛాన్స్ ఉందండి మీ అందరికీ, ఓకేనా. ఇలా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా మీకు? దెర్ ఈస్ నో సెన్స్ ఆఫ్ డిఫికల్టీ వాట్స్ ఎవర్. ఇలా చేయండి. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ నెంబర్ 9 వితౌట్ ఎనీ డిలే. దో ఇట్స్ గ్లాస్ క్యాన్ ఫూల్ ఫ్యూ అన్వేరీ కస్టమర్స్. అన్వేరీ కస్టమర్స్ అంటే మీనింగ్ ఏంటి? నోట్బుక్ మీరు ప్యారల్గా రాస్తూ ఉండండి, ఓకేనా. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నోట్బుక్లోకి బ్రెయిన్లోకి వెళ్ళాలి. అన్వేరీ అంటే అన్అవేర్. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలీదో, జ్ఞానం లేదో వాళ్ళని అంటాం అన్అవేర్, ఓకేనా. రైట్, వాళ్ళకి అవేర్నెస్ లేదని చెప్తున్నాం అంతే, ఓకేనా. దో ఇట్స్ గ్లాస్ కెన్ ఫూల్ ఫ్యూ అన్వేరీ కస్టమర్స్, ఇట్ వుడెంట్ బి డిఫికల్ట్ ఫర్ ద క్లెవర్ వన్స్ టు జడ్జ్ ఇట్స్ రియల్ వర్త్. తల మెరుస్తున్నంత మాత్రాన అది వాల్యుబుల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తుంది స్టేట్మెంట్ అంతే, ఓకేనా. గ్లాస్ అంటే షైన్, గ్లాస్ అంటే షైనీ సర్ఫేస్. చూస్తే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. స్టేట్మెంట్ ఈస్ అ లిటిల్ లెంది బట్ స్టిల్ ఆన్సర్ ఈజీ. దో ఇట్స్ గ్లాస్ కెన్ ఫుల్ ఫ్యూ అన్వేరీ కస్టమర్స్ ఉంది కదా. షైనీ సర్ఫేస్ చూసి కొంతమంది కస్టమర్స్ ఫూల్ అవుతారు అని చెప్తున్నాడు. కొంతమంది అన్నప్పుడు సెన్స్ కావాల్సింది ఏంటి అంటే యూ నీడ్ అ సెన్స్ ఆఫ్ సమ్ కస్టమర్స్. మీకు ఇందాక నేను క్వశ్చన్ చెప్పేటప్పుడు లిటిల్కి డిఫరెన్స్ చెప్పాను కదా. సిమిలర్లీ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద యూసేజ్ ఆఫ్ ఫ్యూ అండ్ అ ఫ్యూ ఆల్సో. ఫ్యూకి ఆ ఫ్యూకి కూడా అది డిఫరెన్స్ ఉంది నాన్న, ఓకేనా. ఫ్యూ అంటే సింపుల్గా మీనింగ్ నో అనే సెన్స్ వస్తుంది, నథింగ్ అనే సెన్స్ వస్తుంది. ఏ పెట్టిన వెంటనే మీకు ఆ ఫ్యూలో మీనింగ్ వస్తుంది సమ్. మీకు ఏం అవసరమైతే అది వాడుకోండి, ఓకేనా. ఈ స్టేట్మెంట్లో దో ఇట్స్ గ్లాస్ కెన్ ఫూల్ ఫ్యూ అన్వేరీ కస్టమర్స్, కొంతమంది కస్టమర్స్ ఫూల్ అవుతారు అని చెప్తున్నా. షైనీ సర్ఫేస్ కొంతమంది అంటే సమ్ అనే సెన్స్ కావాలి. సమ్ కావాలి అంటే వీ డోంట్ సే ఫ్యూ, వి సే అ ఫ్యూ. ఆర్టికల్ ఉందా లేదా? లేదు. ఇలా క్వశ్చన్ని ఆన్సర్ చేస్తాం. ఆర్టికల్ అవసరం అవుతుంది. ఎక్కడ అవసరం అవుతుంది అంటే పార్ట్ 2లో. దాట్స్ ఇట్. 2ని బబుల్ చేయండి, లేకపోతే మార్క్ చేయండి, ఆ
క్లిక్ చేయండి, 1 మార్క్ వస్తుంది. చాలా ఈజీగా ఒక మార్క్ వస్తుంది అన్న, ఓకేనా. సో సింపుల్ అనమాట. ఓకే, అబ్జర్వ్ చేయండి. సో మీరు అనొచ్చు ఐ హ్యావ్ అ ఫ్యూ బుక్స్ విత్ మీ ఇన్ మై బ్యాగ్. ఓ ఫ్యూ బుక్స్ అంటే సమ్ బుక్స్, కొన్ని బుక్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ఫ్యూ బుక్స్ ఇన్ మై బ్యాగ్, నో బుక్స్ ఇన్ మై బ్యాగ్, అది సెన్స్ అనమాట. ఫ్యూ వితౌట్ ఆర్టికల్ అయితే నో, ఓ వచ్చింది అంటే సమ్ అనే సెన్స్ వస్తుంది. చాలా ఈజీగా నన్ను. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, బికాస్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో లెందీ, ఐ వాంట్ టు కీప్ ఇట్ షార్ట్. సిరీస్లో ఇంకొక వీడియో అయినా చేస్తాను మీకు, ఇలానే 10 క్వశ్చన్స్ సెపరేట్ చేసుకుంటూ. లెందీ అయిపోతే మీరు చూడడానికి కూడా ఇబ్బంది అవుతుంది, అది నాకు అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. షీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ నెవర్ ఇన్ హర్ లైఫ్ టోల్డ్ అ లై. ఇజంట్ ఇట్? దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. షీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ నెవర్ ఇన్ హర్ లైఫ్ టోల్డ్ అ లై. ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా యాక్షన్ చేస్తుంది అంటే ఆమె జీవితంలో ఒక్కసారి కూడా అబద్ధం చెప్పినట్టు పతిత్తులాగా బిహేవ్ చేస్తుంది అంటారు కదా జనరల్గా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే షీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ అని చెప్తున్నాం. మెయిన్ వర్బ్ కేసులో కనిపిస్తుంది అక్కడ మీకు ప్రిటెండ్ అనే వర్డ్. ద వర్డ్ ప్రిటెండ్స్ ఈజ్ రిటన్ ఇన్ V1, స్టేట్మెంట్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యాక్చువల్లీ V1లో ఉన్న కేస్కి ఒక క్వశ్చన్ ట్యాగ్ ఎండింగ్లో ఫ్రేమ్ చేస్తే వీ డోంట్ సే ఈజంట్ ఇట్. ఈజ్ ఎందుకు యూజ్ చేస్తాం? సింపుల్ ప్రెజెంట్లో ఉన్న కేస్కి మనం డూ కానీ డస్ కానీ యూజ్ చేస్తాం. ఈ కేసులో షీ అనేది సబ్జెక్ట్ కాబట్టి మనం అనాల్సింది ఏంటంటే డజంట్ షీ. డూ ప్లూరల్గా వాడతాం, డస్ సింగులర్ వాడతాం కాబట్టి షీ కోసం డస్ వాడుతున్నాం అంతే. అట్లాంటప్పుడు అనాల్సింది ఏంటి అంటే ఈజంట్ ఇట్ కాదు, వి సే డజంట్ షీ. ద క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఫ్రేమ్డ్ ఇన్కరెక్ట్లీ ఇన్ ద స్టేట్మెంట్. అయితే ఈ పార్ట్లో మిస్టేక్ ఉంది. మనం అంటాం ఆప్షన్ 3 కంటైన్స్ ది ఎర్రర్. ఆప్షన్ 3ని మీరు మార్క్ చేయండి, ఆర్ క్లిక్ చేయండి, 1 మార్క్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ నౌ. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ మీకు ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ కష్టంగా అనిపించాయి, ఆర్ రాదర్ ఇంగ్లీష్ లాంగ్వేజే కష్టంగా అనిపించింది? కరెక్ట్గా చదువుకుంటూ వెళ్తే, ఒక లాజిక్తో చదివితే 100% ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. అందరికీ చేయబుద్ధి కూడా అవుతుంది, ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరికైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందో, డిఫికల్ట్ అని అనిపిస్తుందో, అట్లాంటి స్టూడెంట్స్ మన కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి నా దగ్గర నుంచి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. మన యాప్ లింక్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. అది యూస్ చేసుకొని మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకో. దాంట్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ ఉంది నాన్న. హెచ్డి వీడియోస్ బ్యూటిఫుల్ మేనర్లో ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న లాజిక్స్ని ప్రతి ఒక్క జీరో నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్రామర్తో పాటు వొకాబులరీ, కాంప్రిహెన్షన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అవసరమైన ప్రతి ఆస్పెక్ట్ దాంట్లో కవర్ చేసాం. ఆ కోర్స్లో మీరు ఎన్రోల్ అవ్వండి, ఇమీడియట్గా మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు బూస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఇంగ్లీష్ ఇబ్బంది అయితే గుర్తుపెట్టుకోండి, ఆ కోర్స్ మీకోసమే ఉంది. ఆ ఒక్క కోర్స్తో మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. మీకు కాకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, అండ్ డిస్క్రిప్షన్లో కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి. మీ సపోర్ట్ నాకు ఓన్లీ షేరింగ్ ద్వారా చూపించండి, ఓకేనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ ఐ విల్ మేక్ మోర్ వీడియోస్ లైక్ దిస్. మీకు కావాలా వద్దా అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, గుడ్ డే, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.